బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టులో కంచా గచ్చిబౌలి భూములపై ఆ కేసుపై విచారణ జరిగింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దంటూ కూడా చెప్పడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదంటూ కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. కంచా గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా స్టేటస్ కో కొనసాగుతుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు, వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదంటూ కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ సౌజన్య, సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది చెప్పుకోవచ్చు. అయితే తదుపరి విచారణ మాత్రం మే 15వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కంచె గచ్చిబౌలి అడవులకు సంబంధించి, అంటే ఏదైతే అక్కడ అడవులుగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి చెట్లను మొత్తం కూడా నాశనం చేశారు, పర్యావరణాన్ని నాశనం చేశారు. అక్కడ ఉన్నటువంటి జంతువులు రక్షణ కోసం బయటికి వెళ్తే కుక్కలు కరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ చెట్ల నరికివేతను ఎట్టి పరిస్థితుల్లోనూ సిఎస్ కావచ్చు, అధికారులు కావచ్చు, దాన్ని సమర్థించుకోవద్దు అంటూ సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయి మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం అంటే సిఎస్ వేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో ఈ కౌంటర్ పైన సంతృప్తి కనబరచలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి భూమి మాది, ఆ భూమిలో ఉన్నటువంటి చెట్లను ఏదైతే అనుమతుల ప్రకారమే నరికివేశామని చెప్తున్నారు. కానీ ఇంతకీ ఈ 100 ఎకరాల భూమిలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడెక్కడికో పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి ఆశ్రయాన్ని కోల్పోతున్నాయి. సో ఖచ్చితంగా వాటిని ఏ విధంగా రీస్టోర్ చేస్తారు, ఏ విధంగా పునరుద్ధరిస్తారో ఆ ప్లాన్తో కోర్టు ముందుకు రావాలని చెప్పి జస్టిస్ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి భూమిలో అంటే రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఈ భూమిని ఏ విధంగానైతే 400 ఎకరాల్లో కొన్ని ప్లాన్ చేశాము అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మీరు ఏమైనా చేయండి, మొదట అక్కడ భూములలో ఉన్నటువంటి చెట్లను నరికివేస్తున్నటువంటి క్రమంలో అనుమతులు తీసుకున్నారా, అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారా? సో గతంలో ఏదైతే ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అంటే ఆ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవా, లేదంటే ప్రభుత్వానియా, లేదంటే ప్రైవేటువా, ఇవన్నీ అంశం కాదు. ఖచ్చితంగా ఒక చెట్లను నరుకుతున్నటువంటి క్రమంలో అంటే ప్రైవేటు వాళ్ళు చెట్లను నరికినప్పుడు కూడా ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు అవసరం. వాటి విషయంలో కూడా కోర్టులు సీరియస్గా తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని వీడియోలను మేము స్వయంగా చూసాము. ఏదైతే అక్కడ ఉన్నటువంటి జంతువులు రక్షణ కోసం బయటికి వస్తే వాటిని చివరికి కుక్కలు కరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది సరైంది కాదు, పర్యావరణానికి మొత్తం కూడా విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ పర్యావరణాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి అంశాలు అనేటివి చాలా కీలకం. కానీ అభివృద్ధి పేరుతో అడవులను, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని మాత్రం నాశనం చేయొద్దు. ఖచ్చితంగా సమతుల్యం అనేది పాటించాలి. సో ఇంకా కూడా అక్కడ చెట్లను నరికివేతకు సంబంధించినటువంటి అంశంలో సిఎస్ కావచ్చు, అధికారులు కావచ్చు, వీటిని సమర్థించుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఏదైతే ఆ చెట్లను నరికినటువంటి ప్రదేశం ఉందో ఒక కామెంట్ కూడా చేశారు ఏదైతే జస్టిస్ బిఆర్ గవాయి. అంటే అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసేటటువంటి జైల్లో వాళ్ళు ఉండాల్సి ఉంటుందనే విషయం పైన కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఈ అధికారులందరిపైన చర్యలు తీసుకోక తప్పదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఓవరాల్గా జస్టిస్ బిఆర్ గవాయి ప్రశ్నించింది ఒకటే, మీరు ఏమైనా చేసుకోండి, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆ 100 ఎకరాల్లో చెట్లను నరికివేతకు సంబంధించి ఎలా రీస్టోర్ చేస్తారు, ఎలా పునరుద్ధరిస్తారు, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తారు, వీటన్నిటితో ఒక ప్లాన్తో రావాలనే విషయం పైన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా అభివృద్ధి పేరుతో మాత్రం పర్యావరణానికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయొద్దంటూ కూడా మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ ప్లానింగ్ సంబంధించి కావచ్చు, ఆ పర్యావరణాన్ని మళ్ళీ ఎలా పునరుద్ధరిస్తారనే అంశాలపైన ఖచ్చితంగా ఒక ప్లాన్తో వస్తామంటూ అభిషేక్ మను సింఘ్వి కొంత సమయం కోరారు. దానికి అనుగుణంగానే మే 15వ తేదీకి ఈ కేసును
వాయిదా వేశారు. అయితే ఈలోగా కూడా గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అంటే అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బుల్డోజర్లు కావచ్చు, చెట్లను నరికివేసేటటువంటి ప్రక్రియలు మాత్రం కొనసాగొద్దని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయి స్పష్టం చేశారు. సౌజన్య, అంటే రాజు ఇంత అంటే వందల ఎకరాలను నాశనం చేశారు అన్న ఒక్క విషయంలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే కేసులో అంటే 1996లో ఇచ్చిన ఒక తీర్పును కూడా స్పెషల్ మెన్షన్ కింద మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించారు? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో అంటే ముఖ్యంగా నగరాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో లంగ్ స్పేస్ అనేది చాలా అవసరం. అంటే ఆక్సిజన్ దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నో నగరాల్లో కూడా ఈ కాలుష్యం అనేది పెరిగిపోవడం, తదనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోగాల బారిన పడుతున్నారు. సో ఉన్నటువంటి అడవులను పరిరక్షించుకోవడం కాకుండా చెట్లను కూడా, అడవులు అంటే ఏదో అటవీ శాఖకు సంబంధించినటువంటి అడవులే కాదు, నగరాల్లో ఉన్నటువంటి చెట్లను సైతం ఖచ్చితంగా వాటిని పరిరక్షించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను పరిరక్షించుకోవాలి. సో ఫైనల్గా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఆ విధంగానే ఆ గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగానే ఖచ్చితంగా అక్కడ ఎవరి భూములు అనేది ఇక్కడ కీలకం కాదు. అంటే ప్రభుత్వం తరపున వాదనల్లో అక్కడ అభివృద్ధి పనుల కోసం చేస్తున్నాము, పైగా అది మొత్తం కూడా హెచ్యు భూములు కానే కాదు, అసలు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో అసలైనటువంటి అడవి ఇంకా పక్కకుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో క్యాజువల్గానే చెట్లన్నీ మొలిచాయి, అక్కడికి కొన్ని జంతువులు వచ్చాయి. ఏదైతే ఇప్పటి వరకు అంటే అటు ఇతరులు చేసినటువంటి ప్రచారం ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటిని పరిగణలోకి తీసుకోవద్దంటూ అభిషేక్ సింఘ్వి కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేశారు. లేదు, వాటన్నిటిని కూడా మేము పూర్తిగా పరిశీలించాం, పైగా హైకోర్టు రిజిస్ట్రార్ తమకిచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉంది. మరోపక్క ఏదైతే ఎంపవర్ కమిటీ కూడా పర్యవేక్షించింది, సో వాళ్ళ రిపోర్టు కూడా పరిశీలిస్తాము. సో ఫైనల్గా పర్యావరణాన్ని మాత్రం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకోసమే ఇప్పటి వరకు నరికినటువంటి చెట్ల స్థానంలో ఏ విధంగా రీస్టోర్ చేస్తారనే విషయాన్ని మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్గా రాష్ట్రాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సౌజన్య, మరి నెక్స్ట్ మే 15కి వాయిదా వేశారు కాబట్టి రాజు, ఈ సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి సంసిద్ధతతో ముందుకు వెళ్ళనుంది? అంటే అభిషేక్ మను సింఘ్వి ఎటువంటి వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మళ్ళీ సీనియర్ కౌన్సిల్ చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిఎస్తో కావచ్చు, రాష్ట్రంలో దీనికి సంబంధించి అంటే రీస్టోర్ అనే ప్రక్రియకు ఎటువంటి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఆల్రెడీ ఆ చెట్ల నరికివేత అనేది జరిగిపోయింది. సో మరి ఇతర ప్రాంతంలో ఏదైనా రిలోకేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారా? దానికి సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? లేదంటే అక్కడే ఉన్నటువంటి చెట్లలో వాటిని రక్షించేందుకు జంతువులను కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇతర ప్రాంతంలో అంటే మొత్తం 400 ఎకరాలను అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో మొదట 100 ఎకరాలు మాత్రమే చెట్లను నరికివేశారు కాబట్టి, సో మిగతా ప్రాంతంలో రీలోకేట్ చేస్తారా, లేదంటే మరొక ప్రాంతం అని చెప్తారా, అక్కడే చేస్తారా? ఇటువంటి కొంత యాక్షన్ ప్లాన్ అనేది అవసరమని చెప్పి సుప్రీంకోర్టు భావిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరి సిఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం కీలకం. అంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించేందుకు కొన్ని మార్గాలు అయితే ఉంటాయి. అంటే అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో రోడ్స్ను కానీ లేదంటే మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్ల స్థానంలో మరికొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా చెట్లు పెంచడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీతో చెట్లను పూర్తిగా కూడా వేర్లతో సహా పెకిలించి మరో చోట వాటిని మళ్ళీ నాటే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇటువంటి ఎన్నో ప్రొసీజర్స్ అయితే ప్రభుత్వం ముందున్నాయి. సో ప్రభుత్వం మళ్ళీ ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేయబోతుంది? సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ప్రకారం పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేస్తూనే అభివృద్ధిలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఒక సమతుల్యత అనేది పాటించాలంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మరి ప్రభుత్వం ఎటువంటి అఫిడవిట్ను దాఖలు చేస్తుంది? అంతేకాదు ఇప్పటికే ఎంపవర్ కమిటీ కూడా రాష్ట్రంలో పర్యటించింది. అక్కడ ఉన్నటువంటి హెచ్సియు భూములను పరిశీలించడమే కాకుండా మరోపక్క ఎవరైతే ఆందోళన చేసినటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ద్వారా కూడా పలు రిపోర్ట్లు తీసుకున్నారు. సో వాళ్ళు సమర్పించేటటువంటి రిపోర్ట్లో ఏమి ఇవ్వబోతున్నారు? సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ముడిపెడుతూ ఖచ్చితంగా మే 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అఫిడవిట్, ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఆ రోజు విచారణ జరిపిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య, అంటే రాజు, అసలు ఈ కేసులో
కీలకమైన అంశం ఏంటంటే చెట్ల నరికివేత. దానికే సుప్రీంకోర్టు అంత ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తుంది. అసలు చెట్లు ఎందుకు నరికివేశారు అంటే అభివృద్ధి లక్ష్యంలో చెట్లు నరికివేయడం జరిగిందని చెప్పారు. సో అసలు చెట్లు నరికివేయాలి అంటే అనుమతి తీసుకున్నారా అన్న క్వశ్చన్ కి అంటే ప్రభుత్వం తరపు ఆన్సర్ ఎలా ఉంది? అసలు జనరల్ గా ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు అంటే చెట్లు నరికివేయాలి అభివృద్ధి చేయాలి అన్నప్పుడు? ఎస్ సౌజన్య, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చెట్లను అంటే అటు ఒకవైపు అటవీ సంపదను వన్య ప్రాణులను ఖచ్చితంగా రక్షించాలనేది అన్ని రకాలుగా అది అవసరమైన విషయం పైన ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్కడైనా సరే అంటే ఎక్కువ స్థాయిలో చెట్లను నరికివేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మొదట స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్ల పరిస్థితి ఏంది, దానివల్ల పర్యావరణానికి ఎంతవరకు మేలు జరుగుతుంది, పైగా ఆ చెట్లలో అంటే ఆ అటవీ ప్రాంతంలో కానీ ఆ ఎక్కువగా ఉన్నటువంటి చెట్ల ప్రదేశంలో ఇతర వన్యజీవులు ఏమైనా ఉన్నాయా, సో ఆ చెట్లను నరికివేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది, ఎటువంటి నష్టం కలిగే పరిస్థితి ఉంది, వీటన్నిటిపైన ఒక స్టడీ చేస్తారు. సో స్టడీ చేసి వాటిని నరకడం వల్ల అభివృద్ధి కోసం నరుకుతున్నాం కాబట్టి ఒకవేళ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఒక చోట ఒక చెట్టును నరుకుతున్నప్పుడు ఆ క్రమంలో మరో చోట 100 చెట్లను పెంచే అవకాశాలు కూడా ప్రభుత్వం ముందు ఉంటాయి. సో ఆ క్రమంలో అటువంటి స్టడీస్ ఏమైనా చేశారా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దానికి అనుగుణంగానే అభివృద్ధి క్రమంలో ముందుకెళ్తున్నామంటే కుదరదు. సో దీనికి సంబంధించి అన్ని రకాలుగా స్టడీ చేయాలి. అంతేకాదు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు అసిస్ట్ చేస్తారు. దానికి అనుగుణంగా నిజంగా అంటే ఆ భూములను ఎలా కాపాడుకోవాలి అంటే భూములకు సంబంధించింది కాదు, అడవులను అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాల్సి ఉంటుంది, వీటన్నిటిని కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల విషయంలో రాష్ట్రం అప్పటికప్పుడు కొన్ని చర్యలు తీసుకుంది. సో ఇది సరైంది కాదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు లేవనే విషయంపైనే సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఏదైతే ఎన్విరాన్మెంటల్ అసిస్ట్ చేయాల్సినటువంటి కమిటీ ఉంటుంది ఆ కమిటీకి సంబంధించినటువంటి అనుమతులు తప్పనిసరి అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో గతంలో ఏ విధంగానైతే మహారాష్ట్రలో జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి కేసులు కావచ్చు, సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ చెట్లను నరికివేసేటటువంటి అంశం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నటువంటి అంశం కావచ్చు, వీటి విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సీరియస్గా ఉన్నాము. సో ఈ విషయానికి సంబంధించి యాక్షన్ ప్లాన్తో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇంతకీ ఇప్పటి వరకు నరికినటువంటి ఈ చెట్లను ఎలా రీస్టోర్ చేస్తారు, నిజంగా ఇప్పటి వరకు మీరు ఏ విధంగానైతే నరికినందుకు మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారం సమర్థించుకుంటున్నారు అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానివే, అంతేకాదు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం గతంలోనే ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి, సో మున్ముందు మరికొన్ని ప్రాజెక్టుల కోసమే ఈ పనులు చేస్తున్నామంటే సరైంది కాదు, వాటిని సమర్థించుకోవద్దు అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు గతంలో ఏ విధంగానైతే కామెంట్ చేశారో అంటే సిఎస్తో పాటు అధికారులను ఖచ్చితంగా అక్కడ నిర్మించేటటువంటి తాత్కాలిక జైల్లో నిర్బంధించాల్సి ఉంటుందనే విషయం కూడా గతంలో కామెంట్ చేశారు. అదే కామెంట్ ఇప్పుడు కూడా చేశారు. సో ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్తుంది ఒకటే, ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేశారో వాటిని ఎలా రీస్టోర్ చేస్తారు, ఎలా పునరుద్ధరిస్తారు, దీనికి సంబంధించి రాష్ట్రం చెప్పాలి తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ భూములను తనఖా పెట్టి అప్పులు తెచ్చుకున్నారు, లేదంటే ఆ భూములు ప్రభుత్వానివి, లేదంటే హెచ్యుఈ, ఇవన్నీ కాదు. ముందుగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించేటటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఏంటో సుప్రీంకోర్టుకు చెప్పాలనే విషయంపైనే సుప్రీంకోర్టు ఈరోజు సీరియస్గా వ్యాఖ్యలు చేసింది. సో ఫైనల్గా మే 15వ తేదీ లోపే అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది, కౌంటర్ వేయాల్సి ఉంటుంది. ఆ కౌంటర్లో వాళ్ళు ఎటువంటి ప్రణాళికతో సుప్రీంకోర్టును మెప్పిస్తారు, లేదంటే సుప్రీంకోర్టు అడుగుతున్నట్టుగా ఆ పర్యావరణానికి ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కౌంటర్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.